అందుకొరనకి అంటారు నా బిడ్డ అవ్వ ఇప్పుడు చెప్పింది ఇది కథ కాదు కథలోనే మరో చరిత్ర నిజంగా జరిగిన సంఘటన కామారెడ్డి దగ్గర బిక్కునూరు మండలంలో కాపు మళ్ళీ ఒక 3 కొడుకులు ఉడితే 1 గంట లోపల ఒక కుటుంబానికి చెందిన 4 మనసుల ప్రాణం మీద అందుకొరకే అంటారు మానవుడు ఉన్ననాడు ఉరుకులాడు రాజులేనాడు నాకేం లేదని బాధపడరాదు 4 వద్దల వరం మీద పుండు భూమి మీదకి వచ్చినాక 4తోని సుఖంగా ఉండు లేకపోతే పెయ్యంత మండ అన్నాడు పైన పరమాత్మ ఇప్పుడు తిన్నానన్నం జీర్ణమయ్యేదాకా మన బతకలేదు మన చేతి లోపల లేదు ఇప్పుడు తిన్న అన్నం జీర్ణమయ్యేది మన బతుకు మన చేతిలో లేదు బతకనేది గుద్దెరా సావనేది నగదు అయితే అప్పుడు పరమాత్మ ఈ ముచ్చడి చెప్పింది బిడ్డ సంతానం ఏమంట నాకు సచ్చిన పర్వాలేదు నాయన నాకు సంతానం కావాలి తప్పకుండా బిడ్డ నీకు సంతాన ఫలం ఇస్తా కానీ బిడ్డ నా దగ్గర కవల పిల్లల సంతాన ఫలం ఉన్నది సంతాన ఫలం ఇవ్వంటే ఇస్తా నువ్వు ఇష్టపడతలేదంటే సరే పర్వాలేదు ఎటైతే నాకు ఆడపిల్ల సంతానం కావాలని అప్పుడు దేవా జంగమయ్యా నా గదిలో చెయ్యి పెట్టిండు హర హర మాదేవా ఇంకా మొత్తం అంతా ఇంకా మొత్తం అంతా ఎందుకో అబ్బో నా దేవుడు సంతానం వేస్తాను అక్కడిక్కడ ఫంక్షన్ ఉన్నారు మళ్ళీ చేతులు ఉన్నారు సప్పటి కొట్టరు చేతులు సప్పటి ఊకోరి నేను చెప్పినప్పుడు ఎవరైతే సప్పట్లు కొడతారో సప్పట్లు కొట్టినకి ఏం కాదు కానీ సప్పట్లు కొట్టడానికి మళ్ళీ వచ్చే ఇప్పుడు సద్ర బతుకమ్మ పండుగ వరకు మీ చేతులు గిట్టు అయితే మూతే ఆడలైతే ముఖ్య రాదు మొబైల్ అయితే పెట్టి రాదు ముఖ్య రాకుండా పర్వాలేదు పెట్టి రాకుండా పర్వాలేదు వచ్చేది సరికాలం పాడైంది సరిదైంది అనుకో ముక్కుపండి శివుడి పాములోనే రాదు ముందేలేదు గుంజు అత్తరా ఇక గట్టండి పరాడు కూడా సాటపోయి ఎవరైనా చూస్తారా ఎవరైనా చూస్తలేరా అని నాలుగు కింద పడు బయటికి చెప్పి సప్పట్లు కొట్టే కాలం సంతనాశం అయితే సప్పట్లు కొట్టు అంటే ఇంత మంచిగా సిన్సియర్ గా మంచి డ్రెస్ వేసుకొని మంచి చీర కట్టుకొని మంచి రేఖ దొరుకుని అందంగా తయారయ్యి మంచిగా అద్భుతంగా కథ చెప్తే ఎవరు చూస్తారు ఎవరు సప్పట్లు కొడతారు ఏడ కొడతారంటే కలర్ టీవీలో కాడగా బెడ్ మీద వండుకొని ఆ ఛానల్ ఈ ఛానల్ మార్చుకుంటుండగా మొత్తం అంతా షీటీలు వేసుకొని ఆడలు ఎగరంగా మొత్తంగా బాడీ వేసుకొని అక్కడ ఆడలు ఎగరంగా రంగా అనుకోని బ్రేక్ డ్యాన్స్ సిటీలో బ్రేక్ డ్యాన్స్ చేయంగా సచ్చే 90 ఏళ్ళ ముసలోడు కూడా సప్పట్లు కొడతారు రా ఆయనకేం కనిపించిందంటే ఆయన సుఖం ఆయనకున్నది అందుకే సప్పట్లు కొట్టమంటే అక్కడ కొడతారు ఇక్కడే వాళ్ళు కొడతారు మీరు ఒకవేళ సప్పట్లు కొడితే మా కళాకారులకు దుప్పట్లు అయితే లేకపోతే ఒకవేళ మీరు సప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టబోదు ఎవరైతే సప్పట్లు కొడతారో కొట్టిన వాళ్ళకు ఏమన్నా బీపీ షుగర్ మలేరియా కరోనా డెంగీ ఏమన్నా రోగం ఉంటే ఈ కొట్టిన రోగాలు పోయి కొట్టడం
చప్పట్లు కొద్దిగా తీరు చెబుతాను వీళ్ళు భయానికి వచ్చిర్రా భక్తికి వచ్చిర్రా భయానికే ఓ రామచంద్ర మునియంగా పక్కపడి ముసలు ఉన్నారు వాళ్ళ రోగాలు మన ఎక్కడ వచ్చాయని వాళ్ళు చప్పట్లు కొట్టిర్రు దేవుడు అడిగిన సంతాన బలం ఎత్తాను లాస్ట్ అని పెడతాను చెప్తాను అమలారా మళ్ళీ చెప్పాలి అమ్మా ఇలా పెళ్లి కానీ ఆడవాళ్ళకి ఇచ్చే వాళ్ళని ఉన్నారు అనుకో అలా పక్క తాగోదు మొగలు దొరుకుతుంది ఇక పెళ్లి కానీ మొగ పోరానికి ఇస్తున్నారు అనుకో అలా సెకండ్ హ్యాండ్ పెళ్లి దొరుకుతుంది కొడుకు లెక్కం చేస్తున్నాడు సారయ్యక వేసుకుంటావా సారే ఆయన సారయ్య సారేస్తున్నాడు సంతాన బలం ఎత్తు కడుపులు ఉంటుందా రెండు మూడు ఉన్నాయా తట్టుకుంటది ఆయన పుష్కర చూడండి నా తల్లిదార శుభసేన పట్టం లోపల శుభసేన మహారాజు సుభద్రదేవి దేవునికి చేతులెత్తి మొక్కకు ముందుగా ఒక్కగానే ఒక్క కొడుకు పుట్టిండు కొడుకు ఉమంత మహారాజు కొడుకు లెక్కం వేసిరు కోడలు శశిరేఖనవ్వ పల్లెలకొచ్చింది బతుకమ్మ పండుగ పిల్లగళ్ళకొచ్చింది పీరీల పండుగ నాడు అమ్మవారు సుభద్రాదేవి ఒక్క కొడుకు కాదు అంటే దేవుతో కాదు 30 రూపాయలు కావు ముక్కు పుల్ల సొమ్ము కాదు అంటారు అప్పటికిప్పటికైనా కానంటారు చూడండి నా తల్లులారా కోటి రూపాయల వరకట్నం పోసిన కోడల్ని బిడ్డ కాదు లక్షల వరకట్నం పోసిన అల్లుడోడు కొడుకు కాదా అని కోటి నోములు మీ కొల్లారి బల్లి కట్టినాడే ఒక్కగానే ఒక్క కొడుకుతో మళ్ళీ ఇద్దరు పిల్లలు కవల పిల్లలను ఓడిగట్టిండు పరమాత్ముడు కవల పిల్లలను ఓడిగట్టిండు కానీ పరమెత్తిన సంఘం ఏమంటే చెప్పిండు ఓ బిడ్డ భక్తురాల కరుడు నీ వంతు ఉన్నది కానీ చదువుకునే బాకి నీకు లేదన్నాడవ్వా మనకన్నాడు సుభద్రదేవి ఏమనుకున్న ఇచ్చటోడు ఇస్తాడు రాత్రి బ్రహ్మదేవుడు కొట్టబోయేటోడు యమధర్మరాజు అంటారు మురికి లావుసు పోసుకొని గుంజకు ముడి పెట్టుకొని భూమి మీదకి మానవుడు రాలేదంటారవ్వా 1000 ఏళ్ళు బతికిన మనసుకి ఏళ్ళు తప్పదు 100 ఏళ్ళు బతికిన మనసుకి సాగు తప్పదు అంటారు మానవుడై పుట్టినాడు ఎన్ని కోట్లు సంపాదించిన కూటి కొరకే మానవుడు ఎన్ని ఏళ్ళు బతికిన కానీ కాటి కొరకే అంటారవ్వా మాయా శరీరం మట్టి బొమ్మ నెత్తురు మాంసమే గాని పుత్రుడు మాత్రం కాదు అంటారు లక్షలకు అధికారైన లవణం అన్నమే తింటాడు కానీ మెరుగు బంగారం ఎవరు మింగరంటారవ్వా మరి 1,00,00,000 రూపాయలు సంపాదించి కొప్ప లోపల పెట్టుకుంటే అడుక్కు పెట్టిన లోటు తుట్టు పడుతుంది కానీ కట్టె పెట్టినాడు కాసుకపోయిన వెంట ఎమ్మడి కాదంటారు
మనిషి చచ్చిన తెల్లారి కాడే కన్న తల్లి కట్టెలే చుట్టాలు అత్యాత్మ బంధువు అంటారు, కొడుకులు అడ్డవరారు, బిడ్డలు అడ్డవరారు, చుట్టాలు అడ్డవరారు, ఈ చూసాడు జనం అడ్డవరారు అంటారు. చూడండి నా తల్లుల మానవుడై పుట్టినప్పుడు ఉన్ననాడు కిల 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 నవ్వరాదు, లేనినాడు కుమిలి కుమిలి ఎవరాదు అంటారు. కమలి ఏమని రెండు కావడి కుండలు అంటారవ్వా. మాయ చెత్తకు భ్రమలు వెంచుకోవద్దు, మట్టి చెత్తకు భ్రమలు వెంచుకోవద్దు. 9 తొర్రల తోలు తిత్తి తుస్సుమనట కాయం ఎన్నెళ్లకున్న మన చెత్తకు అపాయం అంటారు. నా లైట్ కాడికి ఎన్నో పురుగులు వస్తున్నాయి చేస్తున్నాయి. ఆ పురుగుల రీతి మన మానవ జాతి అంటారవ్వా. చూడండి నా తల్లుల మన మాయ చెత్తకు భ్రమలు పెంచుకోవద్దు, మట్టి చెత్తకు భ్రమలు పెంచుకోవద్దు. కాళ్ళకు దొరుకున్న చెప్పులకున్న విలువ కూడా మన మానవ చెత్తకుండా దాటనవ్వా. అదే కాళ్ళకున్న చెప్పులకున్న విలువ కూడా మానవ చెత్తకెట్టుంటది అంటే తొవ్వంటి ఇతర మనుషులు పోతా అంటే కాళ్ళకున్న చెప్పులు అయిపోయినాయి అనుకో. అయ్యా ఓ రాజన్నకి కాళ్ళకున్న చెప్పులు అయిపోయినాయి, గీ తొవ్వంటి వంగ చెప్పులు అయిపోయినాయి, చేళ్ళకు పోతున్న మళ్ళా వంగ చెప్పులు తీసుకుంటాం, మీ ఆకిట్టిడిచిపోతా అంటే ఏమంటారు? అదేం బంగారం అయ్యాడు ఆకిట్టిడిచిపో అంటారు. అదే ఇద్దరు మనుషులు తొవ్వంటి పోతా అంటే ఎమ్మడొచ్చిన మనిషి ప్రాణం వెళ్ళిపోయిందనుకో. అయ్యా ఓ రాజన్న ఎమ్మడొచ్చిన మనిషి ప్రాణం వెళ్ళిపోయింది, మా వాళ్ళని తీసుకొచ్చేదాకా శవాన్ని మీ ఆకిట్లు వేసుకోండి, వాళ్ళని వేసుకొని ఇస్తారా అవ్వా. ఇంట్లో మనిషి ఇంట్లో చచ్చిపోతారు, ఉన్నోళ్ళకు మంచిది కావాలి, తీర్రు ఆకిట్లు అరిగట్టి వారేరు, అరిగట్ల శవాన్ని వారేరు అంటున్నారు. చూడండి నా తల్లుల అప్పటికి ఇప్పటికైనా గాని మానవుడై పుట్టినప్పుడు ఉన్ననాడు నవ్వరాదు, లేనినాడు కుమిలి కుమిలి ఎడవరాదు అంటారు. కమలి ఎవలి 2 కావిడి కుండలు అంటారు. చూడండి నా తల్లుల అప్పటికి ఇప్పటికైనా గాని నాది నాది అన్న మూడాత్మను విడనాడరా, ఏచి చూడ జగతిలోన ఏది నీది కాదురా. మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా, రామనామ స్మరణ చేసి ఆత్మసుఖము నొందరా. ఆత్మసుఖము కన్న మిన్న అన్నమేమి లేదురా, మానవుడా మమత వీడరా. చూడండి నా తల్లుల కొంతమంది తల్లిదండ్రులు ఏమి చెప్తారు, నా కొడుకులు బతకాలి, నా బిడ్డలు బతకాలని వాడిని ముచ్చి వీడిని ముచ్చి కొట్టు సంపాదించి కొప్ప లోపల పెడతారవ్వా. వాడిని ముచ్చి వీడిని ముచ్చి సంపాదించిన సొమ్ము అనవలు వస్తాడ, అరదోలు పోతాడ, తాగినా పోతాడ, ప్యాకాడినా పోతాడ, మొన్నటి కరోనా వచ్చిన కథమైపోతుందాట నువ్వా. కాయ కష్టం చేసి కైకిలి కమ్మడి చేసి కాళ్ళు రెక్కల మీద కుదుటపడి సంపాదించిన సొమ్ము పిల్ల తరానికి కుదుటపడి ఉంటుందో అంటారు. మరి వాడిని ముంచి వీడిని ముంచి సంపాదించిన సొమ్ము అనవలు వస్తుందట, అరదోలు పోతుందట. అగో అందుకే అన్నారు. చూడండి నా తల్లులలో అప్పటికి ఇప్పటికైనా గాని మనం మంచి వేయకున్నా పర్వాలేదు కానీ ఇతరులకు మాత్రం చెడు వేయద్దు. మానవుడై పుట్టినప్పుడు ఎంత సంపాదితో అందులోపల ఎంతో కొంత దానం వేయాలి. దానం అనేది చెడని పదార్థం, ధర్మం అనేది చెడని పదార్థం అంటారు. దాన ధర్మం అనేది 7 లోకాలకు వెలుగు అంటారు. అప్పటికి ఇప్పటికైనా సచ్చి బతికటోళ్ళు కొందరు, బతుకుండి చచ్చేటోళ్ళు కొందరు అంటారు. చచ్చిపోయిన గాని బ్రతుకున్న వాళ్ళు ఎట్లా అంటే గుడి లేని ఊళ్ళే గుడి కట్టించిన పుణ్యమేనాట, బడి లేని ఊళ్ళే బడి కట్టించిన పుణ్యమేనాట. గుడి లేని ఊళ్ళే గుడి కట్టిస్తే, బడి లేని ఊళ్ళే బడి కట్టిస్తే అటువంటి వచ్చిన ఊళ్ళున్న ప్రజలు ఏమంటారు అట, అబ్బాకి బడి కట్టించింది గాయనేరు, గుడి కట్టించింది గాయనేరు, ఇప్పుడు చచ్చిపోయింది కానీ ఈ బడి కట్టించిన మనిషి ఇప్పుడు చచ్చిపోయింది కానీ మంచి మనిషి ఉండే. ఈ బడి లోపల ఎంతో మంది పిల్లగాళ్ళు చదువుకున్నారు, ప్రయోజకులయ్యారు, మంచి బుద్ధివంతులు అయ్యిండ్రు అని చచ్చిపోయిన వాళ్ళను అజ్జేసినాడు. చనిపోయిన కానీ వాళ్ళు బ్రతుకున్న కిందలు ఎక్కువ అంటారు. ఇక ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు బ్రతుకున్న కానీ సచ్చిన కిందలు లెక్కనవ్వా. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఊరి మీద తిరుక్కుంటా, మంది సొమ్ము తిరుక్కుంటా, మంది సొమ్ము తాగుకుంటా, లంగ పంచాలు చంపుకుంటా, వాడికి వీరికి లింకులు పెట్టించి లొల్లి పుట్టించడం ఏమంటారు. ఇలాంటి కొడుకు ఇంకెన్ని రోజులు బతుకుతారా, ఊరి మీద తిరుక్కుంటా, మంది సొమ్ము తాగుకుంటా తినుకుంటా ఎన్ని రోజులు బతుకుతా, వీడు చెప్పాలి వచ్చినా మంచిగా ఉండవు అంటారు. అందుకే చూడండి నా తల్లలో మనం ఉన్నా లేకపోయినా ఈ కాలం అనేది ఆగది. మనం ఉన్నప్పుడు మన లోపల మంచితనాన్ని బ్రతికిచ్చినట్టు ఉంటే, మనం లేకపోయినా మనల కారణం మనవని విధంగా బ్రతికిస్తుందో అంటారు. చూడండి నా తల్లుల కానాడు సుభద్రదేవి ఏమనుకున్నాయి, భగవంతుడు పెట్టేది బాధలు తప్పే, బ్రహ్మరాసిన రాతలు తప్పే అంటారు. కానాడు కన్న తల్లి సుభద్రదేవి సంబరపడకుండా, సంతోషపడకుండా, కేలిసపడకుండా, మేలేసపడకుండా భర్తను వెలుసుకున్న గుడకు కూడా వెలుసుకున్న భర్తను వెలుసుకున్న వాళ్ళకు భార్య కట్టుకొని ఎట్ట పోతున్నారు. ఎట్లా పోతే
ఎమ్మలాలే ఎమ్మలాలే ఓ ఎమ్మలాలో ఎమ్మలాలే ఎమ్మలాలే ఓ ఎమ్మలాలో నాడికి నేడికి ఎనకడికి ఎప్పటికీ కాలం ఎత్తమాయో ఆనాటి పెద్దయ్యలు ఆనాటి చిన్నయ్యలు అంచు దోతులు కట్టి అందరి లోపల వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఈనాటి నాయన్నలు ఈనాటి తమ్ముళ్ళు ఇరికిరుకు లాగులేసి ఇరికిరుకు భయంలేసి ఇబ్బందులు పడతారు పలసలు బండెక్కంగా భయంటేమో పర్రవాడే పలసలు బండి పుర్రవాడే ఆనాటికి ఈనాటికి కాలమెత్తమారో కాలమెత్తమారో ఆనాటి పెద్దవ్వలు ఆనాటి చిన్నవ్వలు ఐదప్పులు నిలబెట్టి బారేడు కురులాను బాగా పెంచినారు ఈనాటి నాయక్కలు ఈనాటి చెల్లెళ్ళు చిక్కు చెప్పులు పెట్టి ఏడ చెల్లరు పెట్టి అందరికలాకు కొంచెం ఆనాటి మరదళ్ళు బావలు వస్తుంటే బంధుకు నిలబడ్డారు భయపడి నిలబడ్డారు ఈనాటి మరదళ్ళు బావలు వస్తుంటే మంచిగా బావలు వస్తుంటే కురిసి మీద కూర్చొని కాలు మీద కాలేసి చెల్లు చేత పట్టుకొని కాలాడిస్తున్నారు టీవీలు ఎయ్యబట్టి దింపుడెక్కువాయరా చెల్లు పోని ఎయ్యబట్టి చెగాలెక్కువాయరా చెల్లు పోని ఎయ్యబట్టి చెగాలెక్కువాయరా అక్షర ముక్క రానల్లు వాడమెంబరాయరా చదువు సంధ్య రానల్లు సర్పంచులాయరా బాదార్లు తిరిగేటోడు బంగులాలు కట్టరా పాపాలు వేసేటోడు పంచాలు ఎక్కరా పాపాలు వేసేటోడు పంచాలు ఎక్కరా తిప్పలు లేను నిట్లా తీలు బల్లాలు బతులకు వచ్చిన రోగం మనసులకు వస్తున్నదో బతులకు వచ్చిన రోగం మనసులకు వస్తున్నదో మనసులకు వచ్చిన కరోనా చెత్తాకొస్తున్నదో మనసులకు వచ్చిన కరోనా వేప చెత్తాకొస్తున్నదో చెట్లకు వచ్చిన కరోనా కుక్కల కత్తున్నదో
చూపులకు నేర్యాలా సుఖపట్టు సున్నాయ నేర్యాలా నేను అడ్డుపట్టు పెట్టుకొని నేర్యాలా అరుగు మీద కూర్చుంటే నేర్యాలా ఈ నెలస చూపులకు తలపాడవాళ్ళుగా చూస్తారు చూడు గుడ్లు పెట్టుకొని ఏం గుడ్లు అనుగుడ్లు కనపట్లా అవి ఏదో చూస్తాం చూడకు చూపులకు నేర్యాలా అడ్డుపట్టు ఆగవాయ నేర్యాలా పూరా చెట్ల కింద రామమ్మ పూరా చెట్ల కింద రామమ్మ ఆడుకుంటా పాడుకుంటా భార్య భర్తలు ఇక్కడ కాదు అక్కడ కాదు ఇళ్ళ కత్తరమ్మ రామ అమ్మా దాసి ఐశ్వర్య అంటున్నా ఏం చేస్తున్నావే లోపల దొర్రసాని కింద పడుతున్నా నువ్వు పట్టుకో చూడు పిల్లగాడు చూడు సొల్లు బుక్కు మన కక్కుతున్నాడు ఏం చేస్తున్నావే లోపల నేను అనవా అయ్యో ఆడలన్న కాడ 60, 20, 120 పనులు ఉంటాయి చదువున వాడగులవాడు అడుగులవాడు ఏ ముద్ర పడైంది మధ్య అంత మంచి కార్పెట్ తెచ్చిన మీ గురించి కూర్చోరి అదే లోపల ఏం చేస్తున్నావు అంటే నేను ఇప్పుడే బట్టలు ఎగిరిసేసి బట్టలు కూర్చొని పేపర్ చదువుతున్నావా ఇవన్నీ గద్దెలు ఉండగా అవన్నీ కుర్చీలు ఉండగా బట్టలు బాత్రూమ్ లో కూర్చొని దొరికిందా నీకు బాత్రూమ్ లో కూర్చొని పేపర్ ఎందుకు అవుతున్నాడు గద్దెల మీద కూర్చుంది అవుకుందాం అని మస్తుగా అనిపించింది ఇక గద్దె మీద కూర్చొని చదువుతా వానికి గద్దె మీద కూర్చొని మన చదివినా అయ్యో గద్దె మీద కూర్చొని చదివితే ఇక రాజా పిల్లగాడు వచ్చి లావెట్టి చూసి అన్నాడు పేపర్ లావెట్టి చూసి అన్నాడు పిల్ల నీదాన్ని ఏమంటాడు అంటే పేపర్లు ఏమంటదు అని పేపర్ సార్ చూసుకుని నా దగ్గరకు వచ్చి రాజా పిల్లగాడు నన్ను డిస్టర్బెన్స్ చెప్తున్నావా ఇక అందుకని ఇక బాత్రూమ్ లో పోయి బట్టరాయి గిడిచేసి బాత్రూమ్ డోర్ మీద వారేసి బకెట్ పోరేసుకొని బకెట్ మీద కూర్చొని బాత్రూమ్ కుల్లా నేను కుల్లా పేపర్ కుల్లా డోరు కుల్లా ఏలోలు ఉండే ప్రశాంతంగా ఉంటుంది నువ్వు డిస్టర్బ్ అమ్మ దాసి సోనాలి పింద్రే సోనాలి అవ్వ అయ్యో ఆమె లేదు లేదవ్వా ఆంధ్రకు వెళ్ళి చంద్రబాబు నాయుడికి గడ్డముల గడ్డ పుట్టిందట అప్పాల పుల్లతో ఆపరేషన్ చేస్తానికి చంద్రబాబు నాయుడు గడ్డల గడ్డ ముడితే అప్పల పుల్లతోటి ఆపరేషన్ చేస్తానికి ఆంధ్రలో అప్పాల పుల్ల లేవడా తెలంగాణ నుంచి పట్టుకుని వెళ్ళి అమ్మ దాసి రష్మి అవ్వ ఆమె లేదు ఆమెనా ఆమె ఎటుపోయిందంటే ఆమె సినిమా షూటింగ్లలో బాగా బిజీ ఉన్నట ఆమె వెళ్ళిపోయిందవ్వా నేనే వచ్చినావా ఏం కట్టం వచ్చినావా అమ్మ దాసి నిన్న మొన్న నిన్న మొన్నటోళ్ళు వేడుకున్నావా నిన్ను చూస్తా కింద సన్నము మీద సన్నము నట్టనాడు అయ్యోడి గమలో లేని చెత్తకు బుంగ కట్టినట్టుందవ్వా నీ కూతురు పాడు కానీ ఏందవ్వ నువ్వు ఇచ్చే 3 రూపీస్ జీతానికి ఏ కూతురవ్వా 3 రూపీస్ జీతానికి నీ కూతురు పాడు కానీ కొద్ది తిరిగి పిల్లలు అయితే ఇది వరకు చూడాడు ఇదే తలవాయి కింద సన్నం మీద సన్నం నట్టనాడు ఈ ఊరు గౌన్లో లీసేట్లకు బొంగలు కట్టారు ఏందవ్వ సిమెంట్ రోడ్ స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టున్నది మళ్ళా అయ్యో అంటే చూద్దాం వాడు కూడా వచ్చిపోయినట్టు సిట్ చెట్టుకుని సిట్టుకుంటే మామిడి చెట్టుకున్న మాట కలిసినట్టు
ఆంగలేంద్రి ఆనంగానే ఉందా అమ్మ దాసి ఇప్పుడు ఇప్పుడు అట్లున్న మనిషిని అంటారు. అట్లున్నా అంటే ఎట్లున్నావు అట్లా కాదే ఎట్లవా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటారు. ఏ జిల్లాకు ప్రెసిడెంట్ అవ్వు నా అమ్మగుడేమో తాగు వస్తాం కానీ ప్రెసిడెంట్ నా కొడుకేమో తిరిగి వస్తాం కానీ ప్రెసిడెంట్ నేను ఇవ్వలే మహిళా మండలి ప్రెసిడెంట్ ఎనిమిది సంఘానికి ప్రెసిడెంట్ అవ్వ సంఘానికి ప్రెసిడెంట్ అయింది నువ్వు పొందకపోయి రాజా నీ తల పండుగలుగా మా నెల్లని మట్టి ఎత్తుకోలేత పడుకోన్నారు ఎట్లనమ్మా ఇప్పుడు నీళ్లు వస్తున్నాను అంటారు. ఏంటి నీళ్లు వస్తున్నాను అంటే నేను అంత గలీజు రాజా అన్నా ఇప్పుడు నీళ్లు పోసుకున్నాడు నేను పోసుకోలేదు నీళ్లు అబ్బో వెజ్జకి కథకు రావాలని చిన్న చెమ్మ నీళ్లు చిక్కన సిలిండర్ ముట్టించుకొని నా పెద్ద కొడుకు వచ్చినా నా చిన్న కొడుకు వచ్చినా నా బిడ్డ కోసుకొని నేను పోసుకొని ఇంకొన్ని మీలే ఉన్నాయి మరి చిన్న చెంబుల్లి నేను పోసుకోలేదు నీళ్లు అలా కూర్చున్న రాజా పోసుకోలేదు నీళ్లు ఈ డోలు కొట్టుడు పోసుకోలేదు నీళ్లు ఆడ తాత ఎగిరించుకుంటా నవ్వే తాత పోసుకోలేదు నీళ్లు నువ్వేం వస్తున్నావు నీళ్లు ఎక్కడవ్వా నేను ఇప్పుడు పొట్టతో ఉన్నాను అంటనే పొట్టతో ఉన్నది కొట్టుతున్నాడు రాజయ్య పొట్టకొచ్చిన పొలానికి ఏం మందు చల్లుతారు గంట మంద ఆయనకు మానం లేదు చూడు పొట్టకొచ్చిన పొలానికి రాజయ్య ఏమన్నా యూరియా పొటాసు డిఏపి సిమెంట్ కలిపి రంగడిచ్చి చల్లినావు అనుకో పొలక ఇంత పొడుగు పెడతాడు ఇక అమ్మ నువ్వు కూడా పొట్టకొచ్చిన వాటి యూరియా పొటాసు డిఏపి సిమెంట్ కలిపి రంగడిచ్చి గిలాసులో వచ్చి తాగిపించినావు అనుకో కడుపులో పిండం కూడా బందో అనుకుంటది ఆ వంశీ లెక్క ముందు పీకిన వంశీ పోసింది మూసింది ఆయన తల పడవాలి లోపల లోపల ఏందో ఆగడబడ్డ పోసేవో మొగండి మింగినట్టు ఈడ 5 వరకు ఆకలిసిన చీపు దొరుకుతలేదు అని వాళ్ళు ఇంట్లో అప్పటి సుందరులు ఎంట్లో ఆడుతున్నారు చీపురు ఏం రావానికి మింగినవ్వా అంగబెట్టి కుదురుతుంది కిందికెళ్ళ మీదికెళ్ళ కట్టుతావు లోపల లోపల అంత కోళ్ళకి ఏమిటంటే అయ్యో అమ్మడి కోళ్ళు ఇత్తనం ఉన్నట్టుంది ఓ తంగవిల్లని కడుపులకు తోలుతుంది కొరికి చంపుతుంది అంత సాపతిమ్మలు మెట్లకి అనిపిస్తుంది. పోనీ చేపలు పాడగానే చేపలు నా చేయకు బెజ్జంకి మొగలు ఇట్లా నీ కడుపులో చేపలు ఉన్నాయని ఆ రాజా గిట్టు తెలిసింది అనుకో అబ్బో పిల్ల కడుపులో చేపలు ఉన్నాయి అడిగే చేపలు పట్టాలని ఆయన కోప తెచ్చుకొని తూకానే అదే ముడికాడు ఎదురెక్కతి అని అర్థం పెడుతున్నా అంటున్నా నాకు అంత చిత్తపండు ఏముంది అవుతుంది చింతపండు ఏ సింగారావా ఇంత పుల్ల పుల్లకి ఆ చింతపండు ఈ చింతపండు మామిడి పండ్లు అంత పురుగులు పడవుతున్నాయి అనకాలని తినం ఏ పండు అది కానీ 2 అంతలాగా మరదమాన ఉన్నది మరదమానలో తొక్కు తీసుకొచ్చి నీకు ఇంత తినవు ఏం తొక్కే 2 అంతరాల మరదమాన తెలియదు అన్న నాకు తెలియదు నీకు తెలుసా సుబ్రదా చెప్పవు ఏ 2 అంతల మరదమానం అందరి దగ్గర ఉంటది ఎంబడే ఉంటది మళ్ళా ఎల్లెలకల వాడే మమ్మల్ని తిరుగుతావు దెబ్బతే చెప్పు అడ్డాల బుద్ధి చెప్పు నాన్ను శిరీష 2 అంతరాల మరదమాన తెలియదా ఏ సూపర్ ఉంటాయవా పుల్ల పుల్లగా తీయ తీయ కమ్మ కమ్మ ఉంటాయి గడ్డల గడ్డలు కూడా ఉంటది ఏంటిది గతకమ్మడి గతకమ్మరా ముక్కల పక్కలవ్వా ముక్కల పక్కలు ఏం కథలు బుద్ధి పుడితే ఇక అలకడిస్తుందని అలకలకంగా తినపోదు రాను ఎక్కడ రాదు ఆమె తిన్నట్టుంది పుల్ల ఒకటి నా మీద అవుతుంది దేవికి కనబడిందో
కూకుండా అసలేదమ్మా లేత లేత మామిడి సందం కూకుంటే గున్న మామిడి సందం అమ్మా దుబ్బురు రెడ్డిగా దుబ్బరాదు మునరాదు భర్త కట్టిన మాంగళ్యం పారడై సాగుతున్నదమ్మా కొండలో లోపల తెప్పలో లేని పొంగనమ్మా చప్పుడు కనతల్లనుకున్నదమ్మా నారు పోసిన వాడవు నీరు పోయా పత్కాల బంధం అనవరక్ష ఇక్కడ పోతివయ్య లోకాల సంగమయ్యా పురిటి నొప్పుల బాధ ఈశ్వరా పురిటి నొప్పుల బాధ ఈశ్వరా తల్లి పార్వతిని అడగరా శంకర తల్లిగా పార్వతికి ఒక నీతియా తల్లిగా పార్వతికి ఒక నీతియా ఇక్కడ ఈ తల్లికి మరో రీతియా ఇక్కడ పోతివి సంగమయ్యా నివే దిక్కు అని అరే అమ్మమ్మ నిరతాలే నీకు మా నుండే చేసిన కూర్చున్నావు మందరం మాకనవు శివ చేసిన పోతున్నావా మందరం మాకను నీకు మా నుండే ఈ రాత్రి ఎవరు ఫోన్ చేస్తారు నీకు ఇంకా చేసిన చూడయమ్మా ఇంకా చేసిన చూడయమ్మా ఇప్పుడే కారణమా ఇంకా చేసిన చూడయమ్మా ఇప్పుడే కారణాలే కొమ్మ ఇంకా చేసిన చూడయమ్మా నడవల్ల కలకలకోని అయ్యో ఆ ఓలా దోస్తాను ఏమరుడవ్వా నడవల కలకలుకోనే వాళ్ళంతా జల్జల్లా అంటే ఏమన్నా పాత కొత్తతోనే అవ్వ ఇది వరకు వాళ్ళు పుట్టినట్టే పాతతోనే కానీ మెల్ల బలిపించి కానీ దూలవరము చూడయమ్మా దూలవరము చూడ